రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో యువతి కేసును పోలీసులు ఛేదించారు. మలక్పేటలో యువతిని గుర్తించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేశారు. ఇక మలక్పేటలోని ఇంట్లోనే యువతి సేఫ్ గా ఉంది. రాత్రి నెంబర్ ప్లేట్ లేని థార్ వాహనంలో వచ్చిన 4 వ్యక్తులు ఓ ఆసుపత్రి నుంచి యువతిని ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన జోయి హాస్పిటల్ ను పోలీసులు పరిశీలించారు. 176వ నంబర్ పిల్లర్ వద్ద వాహనాన్ని యూటర్న్ తీసుకుని మెహదీపట్నం వైపు తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఇక 4 బృందాలుగా ఏర్పడిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ గాలింపు ముమ్మరం చేశారు. చివరికి యువతి కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, జోయ్ హాస్పిటల్లో మిస్ అయిన యువతి దొరికినట్లుగా తెలుస్తోంది. ఇంట్లోనే ఉందని చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్? దుర్గా, సో నిన్న రాత్రి అత్తాపూర్ లో ఉన్నటువంటి జోయ్ హాస్పిటల్ వద్ద నెంబర్ లేని వాహనంలో 4 వ్యక్తులు వచ్చి యువతిని కిడ్నాప్ చేశారు. ఆ కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఛేదించారు. సో అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుగా పోలీసు గుర్తించారు. సో కిడ్నాప్ అయితే సుఖాంతమైనప్పటికీ కూడా సో ఎందుకు అత్తాపూర్ కి రావాల్సి వచ్చింది, సో అక్కడి నుంచి ఎందుకు తనను బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో అయితే ఇంకా రాయనార్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న అర్ధరాత్రి యువతి దుండకులు వెతికి వెళ్లారు అనే వార్త తెలిసిన బయలుదేరిన ద్వారా వార్త తెలిసినటువంటి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సో ప్రత్యేకంగా 4 బృందాలను ఏర్పాటు చేశారు. సో స్థానికంగా అత్తాపూర్ లో ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 143 నుంచి కూడా అన్ని సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. సో 176 పిల్లర్ నెంబర్ దగ్గర వాహనం యూటర్న్ తీసుకొని మెహదీపట్నం వైపు వచ్చినట్టుగా గుర్తించిన పోలీసులు సో మెహదీపట్నం నుంచి కూడా అన్ని రూట్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పర్యవేక్షణతో పాటు అమ్మాయికి సంబంధించినటువంటి కొన్ని ఫోన్ నెంబర్ ద్వారా కూడా ట్రేస్ అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఈ యువతి కిడ్నాప్ కొంత కలకలం రేపింది. సో అర్ధరాత్రి పూట 4 వ్యక్తులు రావడం, అందులోనూ బలవంతంగా తనను వాహనంలో ఎత్తుగా వెళ్ళినట్టు స్థానికులు చెప్పడము. సో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఉదయం నుంచి కూడా 4 బృందాలతో ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ తో పాటు సో మొబైల్ ట్రాక్ 2 ద్వారా కూడా సో యువతి మలక్పేటలో ఉన్నట్టుగా గుర్తించారు. సో తాను ఉన్నటువంటి ప్లేస్ సో యువతి సొంత ఇల్లుగా అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు అత్తాపూర్కి రావాల్సి వచ్చింది, ఎందుకు తనను బలవంతంగా తీసుకువెళ్లాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఇంకా పోలీసులు అయితే అంటే రాజనగర్ పోలీసులు సంబంధించి కేసు నమోదైంది. ఎక్కడైతే ఈ జోయ్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగిందో సో హాస్పిటల్ నిర్వాహకులు కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. కాబట్టి సో రాజనగర్ పోలీసులు సో అమ్మాయి అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, హాస్పిటల్లోకి వెళ్ళి సో నన్ను రక్షించండి అంటూ కూడా కేకలు వేసింది. కాబట్టి సో మరి ఎందుకు ఆ కేకలు వేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా రాజనగర్ పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.